హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఇటీవల ఆంధ్రప్రదేశ్లోని ఒక ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, పైగా ఆయన టీటీడీ బోర్డు మెంబరు, ఆయన ఒక సభలో భగవద్గీత వల్ల ప్రజల బ్రతుకులు బాగుపడలేదు, రంజాన్ వల్ల ముస్లింల బ్రతుకులేమీ బాగుపడిపోలేదు అన్నట్టు వ్యాఖ్యానం చేశారు. భగవద్గీత వల్ల మన బ్రతుకులు బాగుపడలే, రంజాన్ వల్ల ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లింల యొక్క తలరాతలు మార్చలే. అయితే ఆయన రాజ్యాంగం గురించి పొగడాలనుకుంటే ఎన్నైనా పొగుడుకొని నో ప్రాబ్లం, కానీ భగవద్గీతను విమర్శించాల్సినటువంటి అవసరం ఆయనకి ఏముంది? మరి అలాగే రంజాన్ గురించి ప్రస్తావించాల్సినటువంటి అవసరం ఆయనకి ఏముంది? ప్రజల మనోభావాలను దెబ్బతీయాల్సినటువంటి అవసరం ఆయనకి ఏముంది? భగవద్గీత అనేది ఒక పవిత్ర గ్రంథం. అది ఒక మతానికి సంబంధించింది కాదు, అది ఒక మత గ్రంథం కాదు. ఎందుకంటే భగవద్గీత అనేది శ్రీకృష్ణ పరమాత్ముడు గీతాబోధ చేసి దాదాపు 5000 సంవత్సరాలు పైగా అయిందని చెప్తారు. అంటే అప్పటికి ఏ మతము లేదు. అంటే అందరు ప్రజలకి ఉపయోగపడే ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్ అది. భగవద్గీత చాలామంది వాళ్ళ సమస్యలో ఉన్నప్పుడు చదువుతారు, వాళ్ళ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. చాలామంది భగవద్గీత చదివిన వాళ్ళ ప్రవర్తనలో మార్పు వస్తుంది. భగవద్గీత అనేది ఒక వ్యక్తి నిర్మాణం చేస్తుంది, ఒక మంచి పౌరుడిని తయారు చేస్తుంది. మరి ఆ వ్యక్తిలో మంచి గుణాలు లేదా మంచి విలువలు లేకపోతే భారత రాజ్యాంగం ఎన్ని చట్టాలు తయారు చేసినా దాన్ని ఫాలో అయ్యే వాళ్ళు ఉండరు. మరి అటువంటప్పుడు భారత రాజ్యాంగమే గొప్పది అని చెప్పుకోవడం ఎలా జరుగుతుంది? భారత రాజ్యాంగం ఫామ్ అయ్యి ఇప్పటికీ 106 రాజ్యాంగ సవరణలు జరిగాయి. కానీ భగవద్గీత ఈ రోజుకి కూడా ఒక్క శ్లోకం కూడా అందులో మార్పు జరగలేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు 5000 సంవత్సరాల క్రితం తయారైనటువంటి భగవద్గీత అనేది, ఉద్భవించినటువంటి భగవద్గీత అనేది ఈ రోజుకి కూడా అన్ని కాలాలకు, అన్ని ప్రాంతాలకు, అందరు ప్రజలకు ఉపయోగకరంగా ఉన్నటువంటి ఏకైక పుస్తకం ఏదైనా ఉందంటే అది భగవద్గీత మాత్రమే. అది ఒక మతానికి మాత్రమే పరిమితం చేయడం కూడా కరెక్ట్ కాదు. అందుకే దాని మీద ప్రపంచవ్యాప్తంగా ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి. ఒక్కొక్క శ్లోకము మీద కూడా పరిశోధన జరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. మంచి పౌరుని తయారు చేయడంలో భగవద్గీత అనేది ఉపయోగపడుతుంది. మరి అందరూ భగవద్గీతను చదువుతున్నారంటే చదవట్లేదు. అందరూ భగవద్గీతను ఒకవేళ చదివినా ఇంప్లిమెంట్ చేస్తున్నారంటే కొంతమంది చేయలేకపోవచ్చు. పూర్తి స్థాయిలో అర్థం చేసుకున్నటువంటి ఒక పౌరుడు ఎవరైనా భగవద్గీతను పూర్తి స్థాయిలో అర్థం చేసుకుంటే ఆయన ఎట్టి పరిస్థితుల్లో కూడా తప్పు చేయడు. ఆయనకి ఒక రాజ్యాంగంతో పని లేదు. కాబట్టి ఈ విధంగా భగవద్గీతను అవమానపరిచినటువంటి ఆ వ్యక్తిని కనీసం టీటీడీ బోర్డు మెంబర్గానైనా తప్పిస్తారని ఆశించాం, కానీ అలా తప్పించిన సందర్భం కనిపించలేదు. మరి ప్రజల నుంచి ఆ రకమైన డిమాండ్ వస్తున్నా కూడా ప్రభుత్వం పట్టించుకోకపోవడం కూడా అది శోచనీయం. మరి భారత రాజ్యాంగం ద్వారా వచ్చినటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ చట్టాలు ఇప్పటికీ కూడా అమలు కాకుండా, అంటే పూర్తి స్థాయిలో దానివల్ల ఉపయోగం లేకుండా ఉన్నటువంటి చట్టాలు ఎన్నో ఉన్నాయి. మరి అలాగని భారత రాజ్యాంగాన్ని మనం కించపరుస్తామా? అలాంటి చట్టాలు కొన్ని ఉదాహరణ తీసుకుందాం. వరకట్న నిషేధ చట్టం. వరకట్న నిషేధ చట్టము భారత రాజ్యాంగాన్ని అనుసరించి పార్లమెంట్లో తయారు చేసినటువంటి చట్టమే కదా. మరి ఇది 1961లో వచ్చింది వరకట్న నిషేధ చట్టము. ఎంతమంది దాన్ని ఫాలో అవుతున్నారు? అదే మంచి పౌరుడిగా తయారయ్యాలంటే ఆ కట్న గురించి ఆశిస్తారా? అవసరం లేదు కదా. అంటే భగవద్గీతని చదివి నిజంగా వాళ్ళు వంట పట్టించుకునేలా ఉంటే ఈ చట్టాలతో పని వాళ్ళకు ఉండదు కదా. కానీ ఈరోజు ఈ చట్టం ఉన్నా కూడా చాలామంది కట్నాలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, తీసుకున్న వాళ్ళు ఉన్నారు. పోనీ అందులో కొంత తప్పు లేదనుకుందాం, కానీ కట్నాల కోసం వేధించే వాళ్ళు ఉన్నారు, అది ఇంకా పెద్ద తప్పు. మరి ఆ చట్టం ఈ రోజుకి కూడా సరిగా ఇంప్లిమెంట్ జరగట్లేదు. అలాగే చాలా రాష్ట్రాల్లో గోవధ నిషేధ చట్టం వచ్చింది, కానీ ఇప్పటికీ కూడా గోవధ జరుగుతూనే ఉంది. అలాగే చైల్డ్ లేబర్ ప్రొహిబిషన్ యాక్ట్ 1986లో వచ్చింది, కానీ పిల్లలు ఈ రోజుకి కూడా కార్మికులుగా చాలా దగ్గరలో పనిచేస్తున్నారు. మరి రాజ్యాంగం దాన్ని నిరోధించగలిగిందా? ఇక్కడ మంచి పౌరుడు కానీ తయారైతే వ్యవస్థ అంతా కూడా బాగుంటుంది. అప్పుడు ఏ చట్టాలతో పని లేదు, ఏ రాజ్యాంగంతో పని లేకుండా ఉంటుంది. కానీ అది అంత ఈజీ కాదు. దాన్ని నియంత్రించడం కోసం ఈ భారత రాజ్యాంగాన్ని తయారు చేశారు. చేసిన దాన్ని గౌరవిద్దాం. భారత రాజ్యాంగం అంటే అందరికీ గౌరవం ఉంది. మారుతున్న కాలాన్ని బట్టి రాజ్యాంగాన్ని మార్చాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. తదనుగుణంగానే
1951 నుంచి ఇప్పటి వరకు 106 రాజ్యాంగ సవరణలు జరిగాయి. పైగా ఈరోజు రాజ్యాంగాన్ని మార్చేస్తారని ఎక్కువగా ప్రచారం చేస్తున్నటువంటి కాంగ్రెస్ వాళ్ళ పాలనలోనే ఎక్కువ రాజ్యాంగ సవరణలు అనేవి జరిగాయి. అది తప్పని కాదు, అవసరాన్ని బట్టి కాలాన్ని బట్టి మార్పు చెందుతూ ఉంటుంది. కానీ అంత మాత్రాన కేవలం రాజ్యాంగమే బ్రతుకులు మార్చేసింది, మరి భగవద్గీత అవసరం లేదని కించపరచడం అనేది చాలా పెద్ద తప్పు. ఆయన్ని కనీసం ఏం చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదు. మరి ఆయన కనీసం టీటీడీ బోర్డు నుంచి మెంబర్ నుంచి తప్పించినా కూడా కొంతవరకు ప్రజలు సంతృప్తి చెందుతారని ఒక ఆలోచన అనిపిస్తుంది. అలాగే ఇంకా చాలా చట్టాలు ఉన్నాయి. ఉదాహరణకి ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ ఫ్రమ్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ 2005లో వచ్చింది. ఈ ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ ఫ్రమ్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ అనేది ఎంతవరకు అమలు అవుతుంది చెప్పండి. ఈ యాక్ట్ ఉన్నప్పటికీ కూడా ఈ రోజుకి కూడా చాలామంది మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం, కుటుంబంలో గృహహింస అనేది జరుగుతూనే ఉంది. అలాగే అట్ ద సేమ్ టైం గృహహింస జరగకుండానే కొంతమంది మహిళలు కుటుంబ సభ్యుల మీద తప్పుడు కేసులు బనాయించినటువంటి సందర్భాలు కూడా ఉంటున్నాయి. అలాగే పర్యావరణ పరిరక్షణ చట్టం 1986లో వచ్చింది. ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986లో వచ్చింది. అది ఎంతవరకు ఇంప్లిమెంట్ జరుగుతుంది? పర్యావరణాన్ని ఈరోజు ఎంత దారుణమైన స్థితిలో నాశనం అవుతుందో అందరం చూస్తున్నాం. ఈ యాక్ట్ ఏమైనా ఉపయోగపడుతుందా? అలాగే ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ 2006లో వచ్చింది. బాల్య వివాహాలని నిరోధించాలని చూస్తున్నప్పటికీ కూడా ఈ రోజుకి కూడా చాలా బాల్య వివాహాలు మన భారతదేశంలో ఇప్పటికీ కూడా అమలవుతూనే ఉన్నాయి. అలాగే ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ 2006 అడవి హక్కులు చట్టం అనేది ఒకటి వచ్చింది. కానీ ఎక్కడికక్కడే అడవుల్ని నరికివేస్తున్నారు, నాశనం చేస్తున్నారు. మరి అటువంటి యాక్ట్ కూడా ఈ రోజుకి సరిగా ఇంప్లిమెంటేషన్ జరగడం లేదు. అలాగే రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రాప్తికి అందరు విద్యార్థులకి కూడా ఉచిత మరియు నాణ్యమైన విద్య అందించాలి. కానీ ఉచిత విద్య సరిగా అందట్లేదు, నాణ్యమైన విద్య కూడా సరిగా అందట్లేదు. మరి ఆ యాక్ట్ వచ్చి ప్రయోజనం ఏముంది? దాన్ని ఇంప్లిమెంట్ చేసే ప్రజల్లో ఉంది. ఆ ఉన్నతమైనటువంటి వ్యక్తులు తయారు చేసే గ్రంథాల్లో ప్రధానమైనటువంటి గ్రంథం ఏదంటే భగవద్గీత. అటువంటి భగవద్గీతను కించపరచడం ఎంతవరకు సమంజసం? పైగా రాజ్యాంగాన్ని పొగుడుకో, కానీ భారతదేశంలో ఉద్భవించినటువంటి ప్రపంచానికే ఉపయోగకరమైనటువంటి అతి పవిత్రమైన గ్రంథమైనటువంటి ఈ భగవద్గీతను కించపరచడం అనేది చాలా పెద్ద తప్పు. అలాగే ప్లాస్టిక్ నిషేధ చట్టం వచ్చింది, దాన్ని కూడా సరిగా ఇంప్లిమెంట్ చేయడం జరగట్లేదు. దళితులపై అణచివేత నిషేధ చట్టం అంటే SC/ST అట్రాసిటీ యాక్ట్ అనేది 1989లో వచ్చింది. ఈ చట్టం ఎంతవరకు ఇంప్లిమెంట్ జరుగుతుంది? ఈ రోజుకి కూడా పౌరులు చాలామంది దళితుల్ని కించపరుస్తూ మాట్లాడటం కానీ అట్రాసిటీస్ కొన్ని జరుగుతున్నాయి. అలాగని కొన్ని తప్పుడు కేసులు బనాయించడం కూడా జరుగుతుంది. అవి కూడా ఎక్కువయ్యాయి. ఈ మధ్య చాలామంది ఎవరే మనకపోయినా కూడా మళ్ళీ తప్పుడు కేసులు బనాయించడం కూడా జరుగుతుంది. అంటే చట్టాలు ఉన్నంత మాత్రాన లేదా రాజ్యాంగం ఉన్నంత మాత్రాన పౌరులు సక్రమంగా నడుచుకుంటూ వెళ్తారు, లేదా పౌరుల్లో మార్పులు ఏవో వచ్చేస్తాయని కాదు. మంచి వ్యక్తి నిర్మాణం జరగాలి. మంచి వ్యక్తి నిర్మాణం జరిగినప్పుడు ఈ చట్టాలతో పని లేదు, ఈ రాజ్యాంగంతో కూడా ఒక రకంగా చెప్పాలంటే పని లేదు. కానీ అది అసాధ్యం కాబట్టి రాజ్యాంగం అవసరం కాబట్టి రాజ్యాంగం గౌరవిద్దాం. ఏదైనా కాలాన్ని బట్టి మార్పులు చేయాల్సి వస్తే మార్పులు చేద్దాం, అంతే తప్ప ఎప్పుడు కూడా రాజ్యాంగాన్ని పోవడం కోసం భగవద్గీతను కించపరచడం అనేది ఎవరు చేయకూడదు, చేస్తే మనం ఒప్పుకోకూడదు కూడా. అలాగే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ 2006లో వచ్చింది. అది కూడా ఇప్పటివరకు సరిగా ఇంప్లిమెంట్ జరుగుతున్నటువంటి సందర్భం లేదు. అలాగే RTI యాక్ట్ 2005లో వచ్చింది. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్. అది మనం అప్లై చేసిన తర్వాత చాలామంది అధికారులు డిలే చేయడము, లేదా మనం పెట్టినటువంటి దరఖాస్తును తిరస్కరించడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. అయితే ఇంప్లిమెంటేషన్లో లోపాలు ఉంటూ ఉంటాయి, ఎందుకు? వ్యక్తుల్లో ఉన్నటువంటి లోపాల వల్లవి. అలాగే రోడ్డు భద్రతా చట్టం, అసలు రోడ్డు భద్రత గురించి పట్టించుకున్న వాళ్ళే ఎవరు లేరు. ఇలా రోడ్డు వేసిన తర్వాత అలాగా ఎవరో ఒకరు తవ్వేస్తారు కదా, కానీ దాన్ని కప్పే సందర్భం ఉండదు. అలాగే రోడ్డు నియమాలు పాటించే సందర్భం ఉండదు. అటదిడ్డంగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు కూడా చాలా ఉన్నాయి. ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల వల్ల ఇటీవల కర్నూలులో చాలా పెద్ద యాక్సిడెంట్ జరిగింది, బస్సు కాలిపోవడం కూడా జరిగింది. ఎందుకంటే ఒక బైక్ డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం వల్ల ఆయన యాక్సిడెంట్ అయ్యి కింద పడిపోవడం, ఆ బైక్ని గుద్ది ఈ బస్సు కాలిపోవడం, ఇవంతా కూడా జరిగాయి అన్నమాట. అంటే ఇవన్నీ కూడా చట్టాలు ఉంటాయి. చట్టాలని అమలు చేసేటటువంటి వ్యక్తులు లేదా ఆచరించేటటువంటి వ్యక్తుల్లో లోపాలు ఉండేటప్పుడు ఏ రాజ్యాంగాన్ని చట్టాలు కానీ ఏమీ చేయలేవు. ఖచ్చితంగా వ్యక్తుల్లో మార్పు రావాల్సిందే. అలాగే వాయు కాలుష్య నియంత్రణ చట్టం 1981లో వచ్చింది. అది కూడా సరైనటువంటి ఇంప్లిమెంటేషన్ లేదు.
అలాగే నీటి కాలుష్య నియంత్రణ చట్టం 1974లో వచ్చింది, దాన్ని కూడా సరిగా ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి సందర్భం లేదు. అలాగే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972లో వచ్చింది, అది కూడా సరైనటువంటి ఇంప్లిమెంటేషన్ జరగట్లేదు. అలాగే ఎలక్ట్రిసిటీ యాక్ట్ 2003లో వచ్చింది, అంటే విద్యుత్ దొంగతనం ఇలాంటివి జరుగుతున్నాయి కదా, దాన్ని నిరోధించడం కోసం ఒక యాక్ట్ వచ్చింది. అది ఒకసారి పాత బస్తీలో బిల్లు కట్టలేదని ఆ మీటర్ తేయడానికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి అధికారుల మీద ఎంత దాడులు చేసి ఆయన్ని ఎంత ఇబ్బంది పెట్టారో మనం చూసాం. అలాగే అడల్ట్ ఫిల్మ్ మరియు ఫోర్న్ వెబ్సైట్ నిషేధం, అంటే ఇవి ఐటీ యాక్ట్ 2000లో వచ్చింది ఐటీ యాక్ట్, ఇది కూడా సరైనటువంటి ఇంప్లిమెంట్ జరగట్లేదు. అలాగే ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ యాక్ట్ 2016లో వచ్చింది, సరైనటువంటి ఇంప్లిమెంట్ జరుగుతున్నటువంటి సందర్భం లేదు. అలాగే మైన్స్ అండ్ మినరల్స్ రెగ్యులేషన్ యాక్ట్ అనేది 1957లో వచ్చింది, ఈ రోజుకి కూడా సరైనటువంటి ఇంప్లిమెంటేషన్ జరిగిన సందర్భం లేదు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2008లో వచ్చింది, సైబర్ నేరాలని నిషేధించడం కోసం, కానీ ఇప్పటికీ సైబర్ నేరాలు జరుగుతూనే ఉన్నాయి. ఇంకా చెప్పుకోవాలంటే చాలా చట్టాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా భారత రాజ్యాంగం ప్రకారం భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుల ప్రాప్తికి పార్లమెంట్లో తయారు చేసినటువంటి చట్టాలే. మరి ఆ చట్టాలు సరిగా అమలు కావడం లేదంటే భారత రాజ్యాంగం ఫెయిల్ అయినట్టు అనుకోవాలా? అలాగని నేను అనట్లేదు, కానీ అమలు అయ్యే విధంగా తయారవ్వాలంటే మంచి పౌరులు తయారవ్వాలి. మంచి పౌరులు తయారవ్వాలంటే మంచి గ్రంథాలు చదివి పాటించడం అనేది అవసరము. అందులో ప్రపంచంలోనే అత్యున్నతమైనటువంటి పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్గా చెప్పుకున్నటువంటి ఏ మతము స్థాపించక ముందే వచ్చినటువంటి ఒక పవిత్ర గ్రంథం ఏదైనా ఉందనంటే ఒక భగవద్గీత. ఆ భగవద్గీతని అవమానపరచడం అనేది చాలా పెద్ద తప్పు. దాన్ని ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు. అలాగే వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నందుకు వాళ్ళు చాలా వరకు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఆయన మీద ఎటువంటి చర్యలు తీసుకోమని అనట్లేదు, అట్లీస్ట్ టీటీడీ బోర్డు మెంబర్గానే తప్పించండి. ఎందుకంటే టీటీడీ బోర్డు అనేది ఒక పవిత్రమైనటువంటి హిందువులు పూజించేటటువంటి తిరుమల వెంకన్న స్వామికి సంబంధించినటువంటి బోర్డు. అందులో ఈ హిందువులకు సంబంధించినటువంటి పవిత్ర గ్రంథాలుగా మార్చిన అటువంటి గ్రంథాలను కూడా కనీసం గౌరవించకపోతే, ఎందుకంటే భగవద్గీత అనేది అందరికీ పవిత్ర గ్రంథమే అయినప్పటికీ కూడా ఈ మధ్య చాలామంది హిందువులకు సంబంధించిన పవిత్ర గ్రంథంగా మార్చేశారు దాన్ని. అయినప్పటికీ కూడా వాళ్ళు గౌరవించకపోవడం అనేది చాలా పెద్ద తప్పు. మరి అటువంటి గ్రంథాన్ని గౌరవించినటువంటి ఆ వ్యక్తిని కనీసం టీటీడీ బోర్డు నుంచి అయినా తప్పించగలరని కోరుకుంటూ ధన్యవాదాలు. నమస్తే.